హాయ్ చిన్నలు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధువర్మ వ్లాగ్స్. సో అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మధువర్మ వ్లాగ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయాలండి ప్లీజ్. సో మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చాలా మందికి తెలగపిండి అంటే తెలియదు అనమాట. సో మీరు వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసారంటే పిండి టిప్ని మొత్తం వివరించేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే ఇప్పుడు తెలగపిండి తాలింపు పెట్టుకోవడానికి అయితే రెడీ చేసుకోవాలండి. ఎండుమిర్చి, కరివేపాకు, ఒక పెద్ద సైజు ఆనియన్, 2-3 పచ్చిమిర్చి, అదేవిధంగా కొద్దిగా వెల్లుల్లిపాయ, కొద్దిగా జీలకర్ర. సేమ్ యాస్టీస్గా ఉప్మా మనం ఏ విధంగా తాలింపు పెట్టుకుంటామో దీన్ని కూడా అంతే సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు అయితే పొట్టు తీసేసుకుని ఇలా గుడ్లుగా ఒలిచేసి పెట్టేసుకోవాలన్నమాట. ఇలా అన్నిటిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం కావాలనుకుంటే కారం కూడా తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. ప్రస్తుతానికైతే ఈ తాలింపులో మీకు వీడియోలో కనిపిస్తుంది కదండి, ఈ ప్యాకెట్ని తెలగపిండి అని అయితే అంటారనమాట. మా కాకినాడ సైడ్ బాగా అవైలబుల్గా ఉంటుందండి. ప్యాకెట్ వచ్చేసి 10 రూపీస్ అనమాట. ఇది జస్ట్ పొడి రూపంలో ఉంటుందండి, పిండిలాగా ఉంటుంది. అయితే మార్కెట్స్లో అయితే ఈజీగా దొరికేస్తుందండి. గోదావరి సైడ్ అయితే బాగా అవైలబుల్గా ఉంటుంది. దీన్ని తెలగపిండి అని అయితే అంటారనమాట. ఈ తెలగపిండి అనేది నువ్వుపప్పు ద్వారా వస్తుందండి. కుకింగ్స్లో రెగ్యులర్గా చూస్తూ ఉంటాం కదా, తెల్ల నువ్వులు ఉంటాయి కదండి, వాటిని గానుక్కిస్తారనమాట. నువ్వులు ఇచ్చిన వెంటనే నువ్వుల ద్వారా వచ్చే ఆయిల్ని తీసేసి మిగిలిన పొడిని పిప్పి కింద ఆరబెట్టేసుకుని నూనె తీగా ఉన్న పొడిని ఆరబెట్టేసి తెలగపిండిలో ఇలా ప్యాకెట్స్లో అయితే అమ్మేస్తూ ఉంటారండి. దాన్నే తెలగపిండి అని అయితే అంటారనమాట. తర్వాత వచ్చేసి మన ఈ కర్రీలోకి మెయిన్ ఏంటంటే పచ్చిరొయ్యలు అండి. పచ్చిరొయ్యలు అనేది కన్ఫామ్గా ఉంటేనే బాగుంటుంది. ఉత్తి తెలగపిండి అనేది తినలేము, అంతగా బాగుండదు. ఈ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుందండి, హెల్త్ కూడా చాలా మంచిది. పురుగుల సమస్య ఉన్న పిల్లలు అయితే దీన్ని తినడం వల్ల చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి, చాలా మంచిది కూడా. జీర్ణశక్తి అనేది బాగా పెరుగుతుంది. సో నేను బౌల్లో వేసి కూడా చూపిస్తున్నాను చూడండి. జస్ట్ పిండిలో అయితే ఉంటుంది. దీన్ని పొడి చేసి తెలగపిండి అని చెప్పేసి అమ్ముతారనమాట. సో తర్వాత మనం కర్రీని అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. బాండీ పెట్టేసుకొని బాండీలో 2 స్పూన్స్ ఆయిల్ని అయితే యాడ్ చేసేసుకోండి. ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి, ఎందుకంటే ఫ్రైలా కాకుండా మనం ఉప్మాలాగా సేమ్ యాజ్టీస్ ఉప్మాలాగే ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే ఇంగ్రీడియంట్స్ కొంచెం మారుతాయి అంతే. ఫస్ట్ వెల్లుల్లిపాయను వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి, ఆనియన్స్ను కూడా యాడ్ చేసేసుకుని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి పచ్చివాసన అనేది పోయేంత వరకు కలుపుకుంటూ బాగా ఫ్రై అవ్వనివ్వాలి. తాలింపు అనేది బాగా మాడిపోకూడదండి, పచ్చివాసన అనేది అస్సలే ఉండకూడదు. సో ఫైనల్గా ఇలా బాగా ఫ్రై చేసుకుంటూ కలుపుకుంటూ మనం ఆనియన్స్ని అనేది మెత్తబడనివ్వాలన్నమాట. పెద్దగా ప్రాసెస్ ఏముండదండి, తక్కువగానే ఈ సింపుల్గా అయిపోతుంది. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1 స్పూన్ పసుపును కూడా యాడ్ చేసేసుకొని అలాగే పచ్చిరొయ్యలను కూడా వేసేసుకోండి. మీరు కావాలనుకుంటే ముందే పచ్చిరొయ్యలను పసుపులో ఫ్రై చేసేసుకోవచ్చు. నేను ఇలా డైరెక్ట్గా వేసేస్తున్నాను. నేను ఎప్పుడు కూడా ఇంట్లో ఇలాగే ప్రిపేర్ చేస్తామండి. సో అందుకని మీకు ఎలాగైతే మేము చేసుకుంటామో అలాగే మీకు ప్రిపేర్ చేసింది చూపించేస్తున్నాను అనమాట. సో ఇలా పచ్చిరొయ్యలను కూడా యాడ్ చేసిన తర్వాత రొయ్యల్లో ఎక్సెస్ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుని ఆయిల్లో 2 స్పూన్స్ కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. మనం పచ్చిరొయ్యలు యాడ్ చేస్తున్నాం కదండి, పచ్చిరొయ్యలు అనేది కొంచెం స్వీట్నెస్ ఇస్తుంది కాబట్టి స్పైసీ కొంచెం ఎక్కువగానే ఉంటే సరిపోతుంది. తర్వాత 2 స్పూన్స్ రాక్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఫ్రై అవ్వనిచ్చిన తర్వాత ఇక్కడే పచ్చిరొయ్యలు అనేది బాగా ఫ్రై అయిపోతే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, పచ్చివాసన అనేది అస్సలు ఉండదన్నమాట. సో తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా 2 గ్లాసెస్ వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలిపేసుకుని ఇక్కడే ఉప్పు కారాలు కూడా అడ్జస్ట్ చేసేసుకోవాలి. సో ఇలా మరుగుతూ ఉంది కదండి, ఇలా మరుగుతూ ఉన్నప్పుడు బాగా తెరులుతూ ఉండాలన్నమాట. ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం చూపించిన తెలగపిండిని కొద్దిగా యాడ్ చేసుకుంటూ సేమ్ ఉప్మా ఎలా కలుపుకుంటామో దీన్ని కూడా అలాగే కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలన్నమాట. గడ్డలు ఏర్పడకుండా చూసుకుంటూ కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ మాత్రమే దీన్ని ఇలా కలుపుతూ ఉండాలండి. అలా చాలా మంది వారాలు అనేది పాటిస్తూ ఉంటారు కదండి. సోమవారం, లక్షవారం, శనివారం ఇలాంటి రోజుల్లో ఈ తెలగపిండి అనేది వండుకోకూడదు అనమాట. మిగతా టైమ్స్లో అయితే వండుకోవచ్చు. శుక్రవారం కూడా వండుకోవచ్చు అండి, కాకపోతే పచ్చిరొయ్యలు వేయకుండా ఉత్తిదే వండుకోవచ్చు. అది కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. అలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ప్రాసెస్ సేమ్ యాస్టీస్గానే ఉంటుంది, పచ్చిరొయ్యలు మాత్రమే వేసుకోమంతే. సేమ్ ఇలాగే చేసుకొని చూడండి, ఒకసారి ట్రై చేసి చూడండి. కర్రీ చాలా బాగుంటుందండి. మా కాకినాడ గోదావరి సైడ్ అయితే బాగా ఫేమస్ అనమాట తెలగపిండి పచ్చిరొయ్యలు అనేది. ఇది కళ్ళుతో చాలా బాయ్స్ అయితే చాలా వరకు కళ్ళుతో స్టఫింగ్ కింద కూడా పెట్టుకుంటారనమాట. చాలా టేస్ట్ ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి కూడా ఇందులో ఉన్నాయి. మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసి కూడా చూసుకోవచ్చు అనమాట. సో ఫైనల్గా ఇలా వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఇలా కలుపుతూ బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. వాటర్ అనేది అసలు ఒక్క చుక్క కూడా ఉండకూడదు, బాగా పొడిలాడుతూ ఉండాలి. గుడ్డు పొరటు ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా చేసుకోవాలన్నమాట. ఒక్కసారి వేడివేడి అన్నంలో కనుక వేసి తిని చూసారంటే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది, ఇంకెప్పుడు కూడా వదలరు అనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.